హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిస్టర్ తీన్మార్ మల్లన్న, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక రాజకీయ నాయకుడు అయ్యావు. మేమందరం చాలా సంతోషించాం. ఎందుకు అనంటే, మనిషి ఎదగడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది. జనం కోసం నిలబడడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది. కాబట్టి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కారణం జర్నలిస్టులే. ఇంకా చెప్పాలంటే అందరము కలిసి నువ్వు ఎన్ని లత్తుకోరు పనులు చేసినా మాకు ప్రతి ఒక్కటి తెలిసినా మేము ఎందుకు నిన్ను ఎంకరేజ్ చేశాము అనంటే, ఒక జర్నలిస్ట్గా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే జర్నలిస్టులో ఉన్నటువంటి కష్టాలు తెలుస్తాయి. ప్రజల్లో తిరిగావు కాబట్టి ప్రజల కష్టాలు నీకు తెలుస్తాయి. కాబట్టి ఒక ఉద్యమంలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకి న్యాయం చేస్తావు, చదువుకున్నోడివి అని చెప్పేసి మేము నీకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు కదా, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా నువ్వు ఒక జర్నలిస్ట్ అని మర్చిపోయి నువ్వు పంక్తు రాజకీయ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు మేమేం చేయాలా మల్లన్న? పంక్తు జర్నలిస్టులాగానే బిహేవ్ చేస్తాం. అర్థమైందా? గుర్తుపెట్టుకో, మీడియా కెన్ బ్రేక్ హిస్టరీ, వేరేస్ మీడియా కెన్ మేక్ హిస్టరీ, బ్రేక్ హిస్టరీ. మర్చిపోవద్దు. చరిత్రని రాస్తాం. అలాగే నీలాంటి వాళ్ళు దరిద్రపు చరిత్రలు కనుక రాయాలనుకుంటే కూలదోస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ రోజు వరకు ఏ ఉద్యమం నడిచినా, ఆది నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఉద్యమం నడిచినా, ఏ రాజకీయ నాయకుడు ఎదిగినా కారణం మీడియా, కారణం జర్నలిస్టులు. వాళ్ళ యొక్క కోణం నుంచి నువ్వు పని చేసావా అంటే, జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ప్రజా కోణం నుంచి, సామాజిక కోణం నుంచే పనిచేస్తాడు. ఆ కోణంలో నువ్వు పనిచేసావా, మేమందరం సపోర్ట్గా ఉంటాం. కోణం తప్పి నువ్వు నీ వైపు నుంచి నువ్వు చూపించినావనుకో, ఇక్కడ చూసినావా, ఇవి గన్నులు అంటారు. ఏమంటారు వీటిల్ని? ఏంగా మైక్ గన్నులు అంటాం మేము, మైకులు అన్న వాటిల్ని. ఆ గన్నులు తిరిగి నీకు ఎక్కువ పెడితే తలిగిలేటటువంటి బుల్లెట్లకి భూస్థాపితం అవ్వాల్సి వస్తుంది. ఆడపిల్లల మీద కేసు పెడతావా? నువ్వు ఒక ఆడపిల్ల చేత కాలు మొక్కించుకొని భ్రష్టు పట్టించి ఒక సంసారాన్ని నాశనం చేసేసినావు. అలాగే ఆడపిల్లల మీద కేసు పెట్టినావు. ఇది ఏంటి అని ప్రశ్నించిన మిగిలిన మీడియా మిత్రులందరి మీద, సోదరులందరి మీద కేసులు పెట్టినావు. ఎన్ని పెడతారు మీరు? ఎన్ని పెడతారు? మాట్లాడుతూ అంటావు కదా, నా బొచ్చు 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 పీకుతారని చెప్పేసి పీకి చూపిస్తారు. నీకు జనం పీకరేమో, ఎందుకనంటే నువ్వు జనానికి నాయకుడు అని చెప్పి అమాయకులు నమ్ముతున్నారేమో. నీది మొత్తం పీకి ఎలా చూపించాలో జర్నలిస్టులకి తెలుసు, మీడియాకి అంతకంటే బాగా తెలుసు. నువ్వు మొదలు పెట్టావు, మేము కంప్లీట్ చేస్తాం.